ఉపన్యాసం ఏం చెప్పను కానీ ఒక పంచతంత్ర కథ గుర్తు చేస్తాను. ఒక నక్క అడవిలో ఆహారం దొరకక ఊళ్ళోకి వచ్చింది. ఆ ఊళ్ళో వెతికే క్రమంలో అది చాకలి వాళ్ళ వాడకట్టుకుపోయింది. అక్కడ వాళ్ళు బట్టలు ఉతకడానికి సరే వాళ్ళకుండే అన్ని సరంజామంతో పాటు నీలిమందు ఉంది. నీలిమందు మామూలుగా తెల్ల బట్టలకు నీలిమందు వేస్తారు కదా, నీలిమందు ఉంది. ఈ నక్క పోతూ 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 ఆ నీలిమందు తొట్టిలో పడి దానికి అంతా నీలం రంగు అంటుకున్నది. ఆ తర్వాత అది అడవిలోకి పోయింది. పోగానే అన్ని జంతువులు దాన్ని చూస్తే భయపడుతున్నాయి. అది నక్క అని గుర్తించలేదు. నీలం రంగులో ఉండేసరికి ఇదేదో కొత్త జంతువు అనుకున్నాయి. అది కొద్దిగా చూసి ఓహో ఇవన్నీ భయపడుతున్నావు అని గుర్తించి చెప్పింది, నేను దేవుడు పంపించిన దూతను, నేను మీ కొత్త రాజును, మీరు ప్రపంచంలో ఎక్కడ నాలాంటి జంతువుని చూసి ఉండరు, నాకు చాలా శక్తులు ఉన్నాయి, మీరు ఇవాళ నుంచి నేను చెప్పినట్టు వినాలి అన్నది. పాపం అన్నీ భయపడిపోయి అన్ని జంతువులు చెప్పినట్టు వినడం మొదలుపెట్టినాయి. ఆహారం అంతా అవి వేటాడి ఈ నక్కకు తెచ్చిపెడుతున్నాయి. బాగా తింటున్నది, బ్రహ్మాండంగా దుక్కకు దుక్క అయింది. అక్కడితో సరిపోకుండా అనేక సేవలు చేయించుకుంటున్నది, రకరకాల శాసనాలు చేస్తున్నది. పాపం వాటికి ఏమన్నా ఇంత గూడు అదో ఉంటే కూలగొడుతున్నది. ఈ దుర్మార్గాలు అన్నీ చేస్తుంటే బాధపడుతున్నాయి, ఏడుస్తున్నాయి. ఒకరోజు ఒక అర్జెంట్ సమావేశం పెట్టింది నక్క. ఆ రోజు ఒక ప్రత్యేకమైన శాసనం ఏదో చేయాలని అనుకున్నది. ఏడ్చుకుంటూ ఈడ్చుకుంటూ అన్ని జంతువులు వచ్చినాయి. సభ మొదలైంది. నక్క ధారాళంగా ఉపన్యసిస్తున్నది, ఇష్టం వచ్చిన తిట్లు తిడుతున్నది, దుర్మార్గమైన మాటలన్నీ మాట్లాడుతున్నది. ఈలోపు భగవంతుడి దయ వల్ల వాన పడడం మొదలైంది. వర్షం పడడం మొదలయ్యి నక్క మీద నీళ్లు పడుతున్న కొద్దీ మెల్లగా 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 ఆ నీలి రంగు కరిగిపోవడం ప్రారంభమైంది. నీలి రంగు కరిగిపోగానే అసలు నక్క స్వరూపం బయటపడ్డది. జంతువులందరికీ పట్టరాని కోపం వచ్చింది. తర్వాత ఏం జరిగిందో నేను చెప్పనక్కర్లేదు. ఇవాళ బాలకృష్ణ చేసిన పని ఏంటంటే నక్కకున్న నీలి రంగు కడిగేసిండు. ఆ నక్కకున్న నీలి రంగు కడిగేసిండు. తండ్రికి మాసికం పెడదామని వచ్చిన ఆయన, అమెరికా నుంచి వచ్చిన ఆయన, ఇక్కడ వచ్చిన విషాదకరమైన విధ్వంసకరమైన మార్పును చూసి మాసికం పెట్టాల్సింది మా నాయనకే కాదు, ఈ ప్రభుత్వానికి కూడా పెట్టాలి అని అనుకున్నాడు. దీనికి కూడా పిండం పెట్టాలి అని అనుకున్నాడు. అది ఒక మంచి షార్ప్ పదునైనటువంటి ఒక సందేశాన్ని సమాజానికి అందించినందుకు బాలకృష్ణకి అభినందనలు.